సో ఇప్పుడు మనం పీరియడిక్ సైకిల్ని సాల్వ్ చేసి పీరియడిక్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసి అలాగే మన ప్రెగ్నెన్సీ ఇష్యూస్ని సాల్వ్ చేసే అద్భుతమైన ఆసన చేద్దాం. ఇప్పుడు ఇలా తిత్లీ ఆసనంలో ఇలా కూర్చొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్హేల్ గో బ్యాక్, ఎక్సేల్ ఇలా ముందుకు పుష్ చేయాలి, పుష్ ఫార్వర్డ్. ఇన్హేల్ గో బ్యాక్, ఎక్సేల్ పుష్ ఫార్వర్డ్. కాళ్ళు కదులుతున్నా పర్లేదు, ఎక్సేల్ పుష్ ఫార్వర్డ్. ఇన్హేల్ గో బ్యాక్, ఎక్సేల్ పుష్ ఫార్వర్డ్. ఇప్పుడు మీకు చాలా 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 నీట్గా అర్థమైనట్టుంది. ఏంటంటే ఇక్కడ చూసారా, ఏంటంటే ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇలా ముందుకు మనం తోస్తున్నాం అనమాట. తోసినప్పుడు ఏమైపోతుంది, సో ఇక్కడ ఆర్గాన్ అనేది వీఆర్ పుషింగ్. ఈ ఆర్గాన్ ఏమైపోతుందంటే ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఇలా మనం ఎనర్జీని ఎనర్జీని బ్లడ్ని ఆక్సిజన్ని యూరినరీ బ్లాడర్కి ఇలా తోస్తున్నాం అనమాట. చూడు ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ కరెక్ట్గా ఈ ఆర్గాన్ అనేది మనకు యాక్టివేషన్ ఉంది. ఈ పొజిషన్ వల్ల ఈ ఆర్గాన్ అనేది యాక్టివేషన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోయి ఇలా పుష్ చేస్తున్నాం. ఇలా ఫోర్స్గా పుష్ చేస్తే ఏమైపోతుంది, మళ్ళీ యూరినరీ బ్లాడర్ రియాక్టివేట్ అయిపోతుంది. పీరియడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. మీకు ఖచ్చితంగా క్లియర్గా ఒక పిక్చర్ వచ్చినట్టు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన వెజైనల్ సిస్టమ్ కానీ యూరినరీ బ్లాడర్స్ కానీ బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల పీరియడిక్ ప్రాబ్లమ్స్ కూడా పర్ఫెక్ట్గా సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ ఆర్గాన్ అనేది యాక్టివేట్ ఉండాలి, ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. సో ఈ ఆర్గాన్ మళ్ళీ రియాక్టివేట్ అయిపోవడం వల్ల బ్లడ్ బాగా పంప్ అవ్వడం వల్ల ప్లస్ ఆక్సిజన్ బాగా పంప్ అవ్వడం వల్ల మళ్ళీ చురుగ్గా పనిచేసి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రతి చెల్లెళ్లకు ప్రతి ఆడబిడ్డలకు ఈ చిన్న చిన్న ఆసనాస్ ఉపయోగపడతాయి. తప్పకుండా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఇప్పుడు కష్టతరమైంది. ఇందులోనే మనం ఈజీ మెథడ్ చేద్దాం. ఏంటంటే ఇలాగే ఉండి కొంచెం ముందు కాలు జరుపుకొని ఇబ్బందికరంగా ఉంటే దీన్ని చూసారా, ఇలా తీసుకొని ఇలా వీలైనంత ముందుకు తోయాలి, బాడీని తోసి టచ్ చేయాలి. నిజంగా చాలా 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 బ్లడ్ సర్క్యులేషన్ చాలా రీయాక్టివేట్ అయ్యే సెన్సెస్ బాగా తెలుస్తున్నాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా 100% న్యాచురల్గా పీరియడిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే అద్భుతమైన ఆసనం తిత్లీ ఆసనం. అడ్వాన్స్ లాగా వెనక్కి పోయి ఇలా ముందుకు స్ట్రెచ్ చేయడం ఒకటి, ఇలా బటర్ఫ్లైతో ఇలా ముందుకు పుష్ చేయడం ఒకటి. ఇందులోనే మనం చాలా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. ఇలా ముందుకు పుష్ చేయటం, ఇలా సైడ్కి పుష్ చేయటం, ఇలా సైడ్కి పుష్ చేయటం, ఇలా ముందుకు పుష్ చేయటం. ఇలా చేయటం వల్ల ఏమైపోతుందంటే ఈ